పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పంచమ వార్షిక మహోత్సవాల్లో ఆఖరి రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, 108 కలశాలతో జలాభిషేకం, సహస్రనామార్చన, హోమాలు, అమ్మవారికి స్తోత్రపారాయణ, వేదపారాయణ, మహాపూర్ణాహుతి ఘనంగా జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. అష్టోత్తర శత కలశములతో 108 కలశాలు ఏర్పాటు వరుణావాహన చేసి అభిషేకము, అదేవిధంగా సహస్రనామార్చన, కవచాలంకరణ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గత 3 రోజులుగా చేస్తున్నటువంటి లక్ష్మీ హోమం, చండీ హోమం ఇవన్నీ కూడా పరిపూర్ణత కోసమని వాటితో ఈ 3 రోజుల దీక్ష పూర్తి కానుంది కనుక మహాపూర్ణావతిని కూడా ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది. పూర్ణావతి అనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభమవుతోంది. లక్ష్మీ దేవికి కళ్యాణ మహోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అయిన తర్వాత అక్కడ విశేషంగా అందరికీ కూడా దాదాపుగా ఒక 2000 మందికి అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం విశేషంగా గ్రామోత్సవం జరుగుతుంది. కేరళ వాద్యములు, మంగళఘోష, వేదమంత్రోచ్చారణ అన్నింటి నడుమ రథంలో లక్ష్మీనారాయణుల్ని ఊరిరిగింపు సేవ చేస్తూ గ్రామోత్సవాన్ని చేయడం కూడా భారీ శోభాయాత్ర ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వాటితో ఈ పంచానిక దీక్ష, ఈ త్రయానిక దీక్ష ముగుస్తుంది. రేపటి రోజున శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శంకర జయంతి కనుక రేపటి రోజున శంకర భగవత్పాదుల వారికి ఉదయాన్నే అభిషేకము, ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్ర సాహిత్యాన్ని పఠించడం, అనంతరం అర్చన, అయిన తర్వాత సాయంత్రం మరలా ఉపనిషత్ పారాయణ, సూత్ర భాష్యాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అనంతరం మహామహోపాధ్యాయ దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం, వారికి సత్కారం కార్యక్రమం అన్నీ కూడా ఉంటాయి. రేపటితోటి, రేపు సాయంత్రం తోటి శంకర జయంతి తోటి కార్యక్రమాలను కూడా ముగుస్తాయి అని తెలియజేస్తూ, ఇవాళ సాయంత్రం శోభాయాత్రలో అలాగే రేపటి రోజున శంకర జయంతి మహోత్సవంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరని కోరుతూ, శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.